ఎర్రకోట ఆత్మాహుతి దాడిలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. కారు బాంబుతో ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాదులు ఏఐని వాడినట్లుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఉగ్ర కుట్ర రూపకల్పనలో ఏఐని దుర్వినియోగం చేశారని వెల్లడించింది. రాకెట్ తో ప్రయోగించగల బాంబుల్ని నిందితులు ఖచ్చితత్వంతో తయారు చేసి వాటిని జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని కాజీగుండ్ అడవుల్లో పరీక్షించారని దర్యాప్తులో తేలింది. దీనికోసం నిందితుల్లో ఒకడు ఇంజనీర్ మాదిరిగా పనిచేశాడని అధికారులు కూడా గుర్తించారు. కుట్రకు కావాల్సిన సాంకేతిక సాయాన్ని అందించడానికి నిందితుడు జసీర్ బిలాల్ వని 2-3 సార్లు ఫరీదాబాద్ లోని అల్ఫలా విశ్వవిద్యాలయంలో బస చేసినట్లుగా కూడా చార్జ్ షీట్ లో తెలిపింది. ఇక కారును నడిపి ఆత్మాహుతి చేసుకున్న డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి జసీర్ ను పరిచయం చేసిన వ్యక్తి డాక్టర్ అదిల్ అహ్మద్ రాథెర్ అని, బాంబులకు కావాల్సిన పొటాషియం నైట్రేట్ వంటివి అతనే సమకూర్చాడని గుర్తించారు. రాకెట్లను ఎలా తయారు చేయాలి, దానిలో బాంబులుగా ఎలా పదార్థాలు వాడాలనే దానికి సంబంధించి అది ఎంతెంత యూజ్ చేయాలనేవి కూడా యూట్యూబ్, చాట్ జీపీటీలో వెతికిన దాఖలాలను అధికారులు గుర్తించారు. అలా తయారు చేసే అడవుల్లో పరీక్షించినటువంటి రాకెట్ల శకలాలు దర్యాప్తు అధికారులకు దొరికాయి. ఇక డ్రోన్లు ఎగిరే ఎత్తును, అవి మోసుకుపోగల బాంబుల సామర్థ్యాన్ని ఎలా పెంచాలో జసీర్ కు డాక్టర్ ఉమర్ సలహాలు ఇచ్చినట్టుగా గుర్తించారు. కశ్మీర్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీటితో దాడులు చేయాలనేది వారి పన్నాగంగా తెలుస్తోంది. దర్యాప్తు అధికారుల సమక్షంలో జసీర్ వీటిని మరొకసారి తయారు చేసి చూపించాడు కూడా. బాంబులకు కావాల్సిన పరికరాలను ఆన్లైన్ సంస్థల ద్వారా ఇతడు రప్పించుకుని అవి చేతికొచ్చాక డబ్బు చెల్లించేవాడు. బాంబు పేలుడు కోసం వాడిన పదార్థం ట్రైఎసిటైన్ ట్రైఫెరాక్సైడ్ ను కూడా గుర్తించారు. ఏదైతే ఎర్రకోట ఆత్మాహుతి దాడికి సంబంధించినటువంటి విషయాలు మనందరికీ తెలిసిందే. ఎంత ఒక్కసారిగా దేశం అంతా కూడా ఉలిక్కిపడేటట్టు చేసినటువంటి ఘటన. దీనికి సంబంధించి ఎన్ఐఏ కొన్ని కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు ద్వారా. రాజు, ఎర్రకోట ఆత్మాహుతి దాడిలో అయితే కీలకమైనటువంటి షాకింగ్ విషయాలు అయితే ఎన్ఐఏ గుర్తించింది. తన చార్జ్ షీట్ లో 7,500 పేజీల తన చార్జ్ షీట్ లో రాకెట్ తో ప్రయోగించే బాంబులను పరీక్షించి ఉగ్రమూకలు అనంతనాగులోని కాగజ్గూడ్ అడవులను ఎంచుకున్నట్టుగా అయితే గుర్తించడం జరిగింది. టెర్రరిస్టులు పూర్తి టెక్నాలజీని ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఏ టెక్నాలజీ, అదేవిధంగా డ్రోన్లు వినియోగం, వీటిలన్నింటినీ కూడా ఉపయోగించి అయితే ఆత్మాహుతి దాడులకైతే పురుగొలిపి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలని అదేవిధంగా వనరులు కూడా సమకూర్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దేశాన్ని పట్టి కుదిపేస్తున్న అవసరంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఎర్రకోట ఆత్మాహుతి దాడిలో ఈ షాకింగ్ విషయాలు అయితే ఎన్ఐఏ చార్జ్ షీట్ లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా బాంబుల తయారీకి మెటీరియల్ సమకూర్చిన అదీల్ అహ్మద్ పేలుడు పదార్థాలకు ఆన్లైన్ ఎంచుకున్న ఉగ్రమూకలను మొత్తం యూట్యూబ్ ఛానళ్లు, చార్జ్ జీపీటీ ఇలా అన్ని రకాల టెక్నాలజీలను కూడా వాడి ఏదైతే కారు నడిపిన ఆత్మాహుతి చేసుకున్న డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి జసీర్ కు పరిచయం చేసిన వ్యక్తి అయితే డాక్టర్ అదీల్ గా గుర్తించారు. బాంబులకు కావాల్సినటువంటి పొటాషియం నైట్రేట్, అదేవిధంగా రాకెట్లు ఎలా తయారు చేయాలి, దానిలో బాంబులను ఎలా ఏ విధంగా ఉపయోగించాలి, దీంతో పాటు యూట్యూబ్, చార్జ్ జీపీటీలో వీటిలన్నిటికి సంబంధించి కూడా ఎలా చేయాలి అనే దాని మీద వీటిని ఉపయోగించి ఆ బాంబు తయారీతో పాటు దాని ప్రయోగానికి సంబంధించినటువంటి విధానాలన్నిటి కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. తద్వారా కూడా దీన్ని ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఎన్ఐఏ ఏదైతే చార్జ్ షీట్ లో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిలో కూడా ఇప్పుడు టెక్నాలజీ ఎంత ప్రమాదకరంగా మారుతుంది, దాన్ని ఈ ఉగ్రమూకలు ఎంత చాకచక్యంగా వినియోగిస్తున్నాయి, దాన్ని దేశ భద్రతకు సంబంధించి కూడా ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు అయితే ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి దాడుల్ని ఎదుర్కోవాలంటే కూడా భద్రతా దళాలు ఎంత ముందుకు వెళ్ళాలి, టెక్నాలజీపై ఎంత అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆవశ్యకతని కూడా ఇప్పుడు తెలియజేస్తుంది. ముఖ్యంగా రాజు, ఉగ్రదాడిలో మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎప్పటి నుంచి పన్నాగం అనేది పన్నుతున్నారు, ఈ డీటెయిల్స్ అన్న తెలిసే ఇంకా ఎవరెవరిని అదుపులోకి తీసుకోవాలి, వీళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పైన గైడ్ చేస్తున్నటువంటి వారు ఎవరు, ఇటువంటి విషయాలు? ఏదైతే అనంతనాగ్ జిల్లాలో కాజీగూడ్ అడవుల్లో బాంబుల తయారీకి సంబంధించినటువంటి ప్లాన్ అంతా కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఇప్పటి వరకు ఒక ఇంజనీర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు కొంతమంది అనుమానితులను అయితే గుర్తించడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో అదుపులోకి తీసుకొని విచారించిన నేపథ్యంలో ఇంకా శాస్త్రీయ విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్న అనంతనాగ్ జిల్లాలో కాజీగుండ్ అడవుల్లో ఈ దీన్ని అంతా కూడా పరిరక్షించారని చెప్పి కూడా దర్యాప్తులో ఇప్పటికైతే ఎన్ఐఏ గుర్తించింది. ఇందులో ముఖ్యంగా ఉగ్ర దాడులు ఏదైతే ఆత్మాహుతి దాడికి పాల్పడినటువంటి ఆ వ్యక్తిని పొరుగొలిపి దాన్ని మానసికంగా సంసిద్ధం చేసి ఏ విధంగా దాడికి పాల్పడాలి అనేది కూడా ఒక
ట్రైనింగ్ అంతా కూడా ఇక్కడే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఇప్పటికీ ఒక ఇంజనీర్ ఆ పాత్రను కూడా గుర్తించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత మంది ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పి ఎన్ఐఏ అయితే ఇప్పటికే తన ఛార్జ్ షీట్ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఒక వ్యక్తి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి చేసేటువంటి పని అయితే కాదు. దీనికి ఒక ఏదైతే ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళంతా కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి దాదాపు 5 నుంచి 10 మంది కూడా పాత్ర ఉండే అవకాశం ఉంది అని చెప్పి. ఎందుకంటే ఎక్కడ కారు ఎలా నడపాలి, ఎలా ఏ సిగ్నల్ దగ్గర కారును ఆపాలి, ఏ విధంగా బాంబు పేల్చాలి, ఎంత దూరంలో పేల్చాలి, ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో వాటిలన్నిట్లు కూడా ప్లానింగ్ పక్కగా తెలిపేందుకైతే ఎక్కడికక్కడ కూడా మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఏదైతే 4-5 కలిసి ఒక గ్రూప్ గా ఏర్పాటయ్యి ఒక ప్రదేశాల్లో బాంబులను ఎలా పేల్చాలి అనే దాని మీద అయితే వాకీ టాకీలో కావచ్చు, లేదంటే వాళ్ళకున్నటువంటి సమాచార వ్యవస్థ ద్వారా కూడా సూచనలు చేయడం జరుగుతుంది. అదే నేపథ్యంలో ఈ ఎర్రకోట ఆత్మాహుతి దారిలో ఏదైతే ఆత్మాహుతికి పాల్పడినటువంటి కారు డ్రైవర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా అదే విధంగా సూచనలు ఇచ్చి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు అయితే ఎన్ఐఏ వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా మరింత మంది పాత్ర కూడా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ గురించి కూడా ఎంక్వైరీ చేసి పూర్తి విచారణలో వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు.